నమస్తే. మనం నిన్న పార్లమెంట్‌లో వందే మాతరం మీద పెద్ద చర్చ జరిగింది. ఆఫ్‌కోర్స్ ప్రధానమంత్రి గారు దాని మీద ఒక ఎలిగేషన్‌కి దిగారు. ముస్లిమ్స్‌ని అప్పీస్ చేయటానికి, ముస్లిం కమ్యూనిటీని మీరు అప్పీస్ చేయటానికి వందే మాతరంలో ఉన్న ఫస్ట్ 2 స్టాంజెస్ మాత్రమే తీసుకొని కిందున్నటువంటి 4 స్టాంజెస్‌ని వదిలేశారు అనేది ఒక ప్రధానమంత్రి గారు ప్రసంగం ఇచ్చారు. ఆ తర్వాత ఆఫ్‌కోర్స్ మిగతా వాళ్ళందరూ కూడా కొన్ని వాళ్ళ యొక్క అభిప్రాయం చెప్పారు. దాని ముందు నా అభిప్రాయం చెప్తున్నాను. ఇట్స్ వెరీ క్లియర్. నేను చాలా న్యూట్రల్ అండ్ యునైటెడ్గా ఆలోచించేటువంటి వ్యక్తిని. నేను అందరు కలిసిపోవాలని ఆలోచించే వ్యక్తిని. నాది ఒకటే, మేము గతంలో చిన్నప్పుడు మేము కాలేజీలో ఉన్నప్పుడు మేమందరమే ఒక పార్క్కి విజిట్కి వెళ్దాం అనుకున్నాం. రిమెంబర్, ఆ పార్క్కి క్లాస్లో 60 మంది ఉంటే 60 మందిలో వాళ్ళలో నాన్ వెజిటేరియన్స్ కూడా ఉంటారు. పార్కులకి విజిట్కి వెళ్ళేటప్పుడు లంచ్ క్యారీ చేయాలి, యునైటెడ్ అందరు కలిసి లంచ్ క్యారీ చేయాలి. సో కాబట్టి మేము ఏమనుకున్నామంటే ఏ ఫుడ్ తీసుకెళ్ళాలి, బికాస్ యునైటెడ్గా తీసుకెళ్తున్నాము అన్నప్పుడు అక్కడ ఒక చర్చ వచ్చింది. బికాస్ క్లాస్లో బ్రాహ్మణ్స్ ఉంటారు, వైశ్యాస్ కూడా ఉంటారు. ఒక 6-7 బ్రాహ్మణ్స్, ఒక 2-3 వైశ్యాస్, మొత్తం ఒక 10 మంది దాకా నాన్ వెజిటేరియన్స్ ఉన్నారు మా క్లాస్లో. మేము 60 మంది, అంటే మెజారిటీ 50% నాన్ వెజిటేరియన్స్, 50% అవుట్ ఆఫ్ 60 అంటే అరౌండ్ 70-80% నాన్ వెజిటేరియన్స్ ఉంటారు క్లాస్లో. బట్ వెజిటేరియన్స్ ఒక 10 మంది దాకా ఉండొచ్చు, 20% అట్లా ఉండొచ్చు అనమాట. ఆ తక్కువ మైనారిటీ అప్పుడు క్లాస్లో నాన్ వెజిటేరియన్స్ మెజారిటీ ఉంటారు, వెజిటేరియన్స్ మైనారిటీ ఉంటారు. ఓకే, ఇప్పుడు వాళ్ళని మనం రెస్పెక్ట్ చేసి నాన్ వెజిటేరియన్ తీసుకెళ్ళొద్దు, బ్రాహ్మణ్స్ ఉంటారు ప్లస్ వైశ్యస్ ఉంటారు, సో దే డోంట్ లైక్. సో కాబట్టి మనం వెజిటేరియన్ ఫుడ్డే తీసుకుందామని మేమందరం కలిసి డిసైడ్ చేసుకొని వెజిటేరియన్ ఫుడ్ క్యారీ చేసాం, జస్ట్ ఫర్ రెస్పెక్టింగ్ బ్రాహ్మణ్స్ అండ్ వైశ్యాస్. ఓకే, దట్స్ ఎ సింపుల్ అరేంజ్మెంట్ బికాస్ వీ డోంట్ వాంట్ హర్ట్ దోస్ నాన్ వెజిటేరియన్ క్లాస్మేట్స్, ఫ్రెండ్స్. ఓకే, సో దట్స్ ఎ సింపుల్ అరేంజ్మెంట్. ఇప్పుడు వీళ్ళు చేసింది కూడా ఇదే సింపుల్ అరేంజ్మెంట్. ఆ వందే మాతరంలో ఉన్నటువంటి ఫస్ట్ 2 స్టాంజెస్ ఏవైతున్నాయో అవి ఏ రిలీజన్కి సంబంధం లేకుండా సెక్యులర్గా ఉన్నాయి. అవి మిగతా 4 రిలీజియస్కి సంబంధం ఉన్నాయి. సో ముస్లిమ్స్ హర్ట్ అవుతారని చెప్పి ముస్లిమ్స్ని వాళ్ళకు కూడా మనం కలుపుకొని వెళ్ళాలి. అదే చెప్తాను. ఇప్పుడు క్లాస్ రూమ్లో 60 మంది ఒక పార్క్కి వెళ్ళడానికి ఎలాగైతే ఒక విజిట్ ప్లాన్ చేశారో, ఆ రోజు వీళ్ళందరూ కలిసి బ్రిటిష్ వారితో కొట్లాడడానికి ప్రయత్నం చేశారు. యునైటెడ్గా ఫ్రీడమ్ మూవ్మెంట్ లాంచ్ చేశారు. అందరినీ కలుపుకొని పోవాలి. అప్పుడు 30% ముస్లిం పాపులేషన్ వరకు ఉంది. ఇప్పుడే ఎంత ఉందంటే, రిమెంబర్ పాకిస్తాన్, బంగ్లాదేశ్ జనాభా కూడా కలిపితే అప్పుడు మన ఇండియన్ జనాభా ముస్లిం పాపులేషన్ ఎక్కువ ఉండేది కదా. సో ఆ ముస్లిం పాపులేషన్ మొత్తాన్ని కూడా వాళ్ళందరినీ కలుపుకోవడానికి సింపుల్ అరేంజ్మెంట్ చేశారు. ఫస్ట్ 2 స్టాంజెస్ మాత్రమే తీసుకున్నారు, రెస్పెక్టింగ్ ముస్లిమ్స్. ఇప్పుడు మేము అదే చెప్తుంది. ఇప్పుడు మా క్లాస్లో వద్దంటే బ్రాహ్మణ్స్ ఉంటారు ప్లస్ వైశ్యాస్ కూడా ఉంటారు, నాన్ వెజ్ తింటారు, మనం వెజిటేరియన్ తీసుకెళ్దామంటే వాళ్ళు తింటారు, లేకపోతే లేదు, మేము నాన్ వెజ్ కావాలని నేర్చేవాడు ఉంటాడు, గ్రూప్లో ఉంటాడు కదా, 60 మందిలో ఎవడో ఒకడు ఉంటాడు కదా. వాళ్ళతో మాకేంటి, మేము నాన్ వెజ్ తినాల్సిందే, వాళ్ళు తింటేది అనమాట, లేకపోతే డిస్రెస్పెక్ట్గా మాట్లాడారు అనుకోండి. ఆ కైండ్ ఆఫ్ గ్రూప్ కూడా ఉంటారు కదా 60 మందిలో. వాళ్ళందరినీ మేనేజ్ చేసుకొని ఫైనల్గా వీళ్ళని రెస్పెక్ట్ చేస్తే మేము వెజిటేరియనే క్యారీ చేయాల్సి వచ్చింది. ఓకే, ఎందుకంటే వీ డోంట్ వాంట్ హార్ట్ బ్రాహ్మణ్ ఫ్రెండ్స్ అండ్ వైశ్య ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు వీళ్ళు ఇక్కడ ఏం మాట్లాడుతున్నారు, ఆ ముస్లిమ్స్ హట్ అయితే మాకెందుకండి, వాళ్ళతో మాకెందుకు, మీరు వాళ్ళని అప్పీల్ చేయడానికి మా దేవతలకు సంబంధించిన స్టాంజెస్ ఎత్తేసారు. ఇది సింపుల్ గొడవ అంతే, దాని పెద్ద ఇస్ నాట్ ఎ బిగ్ డీల్. ఓకే, గొడవ దీన్ని అర్థం చేసుకోవడానికి మనకేమి పెద్ద బుర్రేమీ అవసరం లేదు. వీళ్ళు ఏమన్నారంటే, అప్పుడు 30% ముస్లిమ్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళని మేము హట్ చేయటం ఇష్టం లేక సెక్యులర్ స్టాంజెస్ మాత్రమే తీసుకున్నాము, అందరినీ కలుపుకొని పోవడానికి. అంతే, దాంట్లో పెద్ద సైంటిఫిక్ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ఏం అవసరం లేదు దాన్ని అర్థం చేసుకోవడానికి. ఓకే, వీళ్ళు దాన్ని ఇప్పుడు అదే చేస్తున్నాను. అదే మేము చెప్తుంది. మనం ఇప్పుడు బ్రాహ్మణ్ ఫ్రెండ్స్ని రెస్పెక్ట్ చేయడానికి నాన్ వెజిటేరియన్ వద్దు అంటే, తింటాడు వాడేవాడు అని చెప్పి అనేవారు గ్రూప్ ఉంటారు కదా. అలాగే ఇప్పుడు వీళ్ళు ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు. వీళ్ళు ఆ రోజు ముస్లిమ్స్ హట్ అయితే మీకేమైంది, వాళ్ళు ఉంటే ఉంటారు, పోతే వాళ్ళు స్వతంత్ర ఉద్యమం పాల్గొన్నారు, లేకపోతే మొత్తం కూడా హిందూ వందే మాతరానికి సంబంధించిన మొత్తం పికప్ చేయాల్సింది, వాళ్ళతో మాకేంది అని ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు. అంతే సింపుల్. ఓకే, సో ఆ రోజు ఎంత లేదన్నా ఆ లీడర్ అనేవాడు కొద్దిగా న్యూట్రల్గా ఉంటాడు, వీళ్ళందరినీ కలుపుకొని పోతారు, 100 వర్షన్స్ ఉంటాయి.
ఆ రోజు వీళ్ళందరూ కూడా న్యూట్రల్, సెక్యులర్, యునైటెడ్గా దేశంలో స్వాతంత్ర ఉద్యమం తీసుకొచ్చిన నాయకులు వీళ్ళందరూ కూడా యూనిటీని దృష్టిలో పెట్టుకొని మాట్లాడారు. సో నిన్న ప్రసంగాలన్నీ కూడా అలానే ఇచ్చారు. వందే మాతరానికి సంబంధించి రాహుల్ గాంధీ గారు వందే మాతరం గురించి పార్లమెంట్లో ప్రసంగం చేయలేదు. బయట అడిగారు, నువ్వు ఎందుకు ప్రసంగం చేయలేదని. ప్రియాంక గాంధీ స్పీచ్ వినండి సరిపోయిద్ది అన్నాడు. అంటే నేను మాట్లాడిన ప్రియాంక మాట్లాడిన ఒకటే అని అతని ఉద్దేశం. ప్రియాంక గాంధీ మాట్లాడింది వినండి అన్నాడు. ఓకే, అది రాహుల్ గాంధీ చెప్పింది. సో ప్రియాంక గాంధీ గారు ఏమేమి మాట్లాడారు నిన్న ఏమేమి మాట్లాడారు? ఈమె చాలా సింపుల్గా ఏమంటే దీని మీద చర్చ పెట్టేది ఏంది మీరు? ఇది మన నేషనల్ సాంగ్, మన జాతీయ గీతం. దీని మీద చర్చ పెట్టడం ఏంటి? వందే మాతరం అనేది మన యొక్క భారతదేశం యొక్క ఆత్మతో సమానం. ఇది చాలామంది భారతీయుల గుండెల్లో నిలిచిపోయేటువంటి ఒక విషయం వందే మాతరాన్ని. దాన్ని మీరు పొలిటిసైజేషన్ చేసి పాపం చేస్తున్నారు అనే మాట అడిగింది, వాడింది. పాపం అనే మాట వాడింది. యు ఆర్ కమిటింగ్ సిన్ బై బ్రింగింగ్ అవర్ నేషనల్ సాంగ్ ఇంటూ కాంట్రవర్సీ, ఇన్సల్టింగ్ గ్రేట్ లీడర్స్ లైక్ మహాత్మా గాంధీ, నేతాజీ సుభాష్ చంద్రబోస్, జవహర్లాల్ నెహ్రూ, రాజేంద్ర ప్రసాద్, ఆచార్య నరేంద్ర దేవ, సర్దార్ వల్లభాయ్ పటేల్, రవీంద్రనాథ్ ఠాగూర్, బిఆర్ అంబేద్కర్ వీళ్ళందరూ యాక్సెప్ట్ చేశారు. దాన్ని మీరు ఇప్పుడు పొలిటిసైజ్ చేసి వాళ్ళని మీరు అవమానిస్తున్నారు. ఇది చాలా పెద్ద పాపం అనే పదం వాడింది ఆమె, ప్రియాంక గాంధీ గారు నిన్న. ఓకే, దీన్ని మోడీ గారు ఫస్ట్ 2 స్టాంజెస్ మాత్రమే తీసుకోవడానికి 1950లో నిర్ణయం తీసుకుంది. బాబు రాజేంద్ర ప్రసాద్ గారు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో బాబు రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు కదా, ఆయనే నిర్ణయం తీసుకున్నారు ఈ ఫస్ట్ 2 స్టాంజెస్ తీసుకోవడానికి. అప్పుడు దాంట్లో అంబేద్కర్ గారు ఉన్నారు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో, శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు కూడా ఉన్నారు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో. శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు ఆర్ఎస్ఎస్, హీఈస్ జనసంఘ్ ఫౌండర్. జనసంఘ్ ఇది యాక్చువల్లీ హిందూ మహాసభకి ఆయన ప్రెసిడెంట్గా కూడా చేశారు. శ్యాంప్రకాష్ ముఖర్జీ గారు ఆయన ఆర్ఎస్ఎస్ కదా, ఆయన ఉన్నారు కదా 1950 ప్రెసిడెంట్ రాజేంద్ర ప్రసాద్ గారు నిర్ణయం తీసుకునేటప్పుడు. సో అనేది నిన్న ప్రియాంక గాంధీ చేసినటువంటి ఆర్గ్యుమెంట్. మీరు కేవలం దీన్ని రాజకీయాలు చేశారు, ఎందుకంటే వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ రాబోతున్నాయి, దానికోసమని ఇప్పుడు నరేంద్ర మోడీ గారు దీన్ని మొత్తం లేపారు. ఓకే, మీరు ఫ్రీడమ్ ఫైటర్స్ చెప్పింది మీకు అవసరం లేదు, ఇప్పుడు ప్రస్తుతానికి మీ బెంగాల్లో ఓట్లు కావాలి, దానికోసం మీరు చేశారు. దానికోసమని మీరు ఇప్పుడు ఫ్రీడమ్ ఫైటర్ స్ట్రగుల్ చేసి జైల్లో ఉండి త్యాగాలు చేసి ఈ యొక్క స్వతంత్రం తీసుకొచ్చినటువంటి మన ఫ్రీడమ్ ఫైటర్స్ని మీరు అవమానిస్తున్నారు. కేవలం వెస్ట్ బెంగాల్లో ఎన్నికల కోసం మీరు చాలాసార్లు నెహ్రూ గారి మీద వాళ్ళ మీద అటాక్ చేశారు. ఇవన్నీ ఎలిగేషన్ చేస్తున్నారు అనేది ప్రియాంక గాంధీ చేసినటువంటి స్పీచే. మీరు రియల్ ఇష్యూస్ అయినటువంటి ప్రైస్ రైజు, అన్ఎంప్లాయ్మెంట్, నిరుద్యోగిత, ఇప్పుడున్నటువంటి సమస్యల మొత్తాన్ని మీరు డైవర్ట్ చేయడానికి ఈ సిస్టాన్ని పట్టుకొచ్చారు, ఈ డిబేట్ పట్టుకొచ్చారు అనేది ప్రియాంక గాంధీ చెప్పింది నిన్న. ఆమె ఏమన్నారంటే, మోడీ గారు మంచి స్పీచెస్ ఇస్తారు కానీ వాటిలో సత్యం ఉండదు, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అని పోయింది, దేశం మీద పాలసీని వీక్ అయిపోయినాయి, అప్రెషను, ప్రెజెన్స్, ప్రిటెన్స్, ఈవెంట్ మేనేజ్మెంటు, డిస్ట్రాక్షను, ఇవన్నీ కూడా కేవలం ఏదో చాలా చెప్పారు. ఓకే, ఏమేమంటే అన్ఎంప్లాయ్మెంట్, ఉమెన్స్ ఇష్యూస్, పేపర్ లీక్స్, పొల్యూషను, రీసెంట్ ట్రాజడీస్ లైక్ డెత్స్ ఫ్రమ్ సిస్టమాటిక్ ఫెయిల్యూర్స్, ఇన్ని వదిలేసి కేవలం వందే మాత్రం అని వందే మాత్రం అనేటువంటి ఒక దాన్ని పట్టుకొని, ఓకే అదే ఎగ్జాంపుల్ నేను అదే చెప్పింది కదా. ఇప్పుడు మా వాళ్ళు ఆ రోజు మేము క్లాస్లో నాన్ వెజ్ తింటామంటే వాళ్ళు గొడవ చేశారు, లేదు నాన్ వెజ్ పెట్టలేదు మాకు, బ్రాహ్మణ్స్ సెట్ అవుతారని ఇప్పుడు ఎవడన్నా గొడవ చేశాడు అనుకో, ఇప్పుడు వీళ్ళు అలానే చేస్తారు. ఆ రోజు ముస్లిమ్స్ సెట్ అవుతారని వీళ్ళు ఆ స్టాంజాన్ని ఎత్తేసారు అని ఇప్పుడు గొడవ చేస్తున్నారు. అంతే, ఎప్పుడో జరిగింది కదా, గతంలో ఎప్పుడో జరిగింది. ఓకే, మోరోవర్ వందే మాత్రం పబ్లిక్ దాంట్లో వందే మాత్రం 2 స్టాంజాలు పాడమన్నారు, మిగతా 4 స్టాంజాలు మీరు పాడండి, మీరు పాడుకోండి. ఇప్పుడు ఎక్కడైనా మీ పర్సనల్ ఈవెంట్స్ ఉంటాయి కదా, పబ్లిక్ ఈవెంట్స్, రిలీజియస్ ఈవెంట్స్లో మీరు పాడవచ్చు, దాంట్లో తప్పే ఉంది.
బట్ ఇది సెక్యులర్ దేశం కాబట్టి అందరిని కలుపుకొనుకోవాలి కాబట్టి యునైటెడ్గా ఉండాలి కాబట్టి ఒక ఫస్ట్ 2 స్టాంజెస్ మాత్రం ఎప్పుడు తీసుకున్నారండి. దట్ ఈస్ నాట్ ఎ బిగ్ ఇది. ఓకే, గౌరవ్ గొగోయ్ గారు ఈయన ఏమన్నారంటే, ఈయన నెహ్రూని టార్గెట్ చేసి నెహ్రూని పేరు వాడి ఆయన్ని మ్యాలేజ్ చేసి ఆయన్ని చేయటం అనేది మోడీ గారికి ఒక అలవాటుగా, హ్యాబిట్గా మారింది ఆయనకి. గతంలో 14 సార్లు ఆపరేషన్ సింధూర్ మీద ఆయన స్పీచ్ ఇచ్చినప్పుడు 14 సార్లు నెహ్రూ అనే పదం వాడాడు. 15 సార్లు 2022 ప్రెసిడెంట్స్ అడ్రస్లో నెహ్రూ అనే పదం వాడాడు ఇక మోడీ గారు. సో నెహ్రూ అనే పదంతో తను టార్నిష్ చేస్తా ఉన్నాడు. నెహ్రూ లెగసీని టార్నిష్ చేసి ఈ యొక్క ఏమంటారు మైనారిటీస్ని వీక్ చేయడానికి ప్రయత్నం చేసిన నరేంద్ర మోడీ గారు అనేది ఆయన చేసినటువంటి స్పీచ్. ఓకే, అఖిలేష్ యాదవ్ ఏమన్నానంటే వందే మాతరాన్ని పొలిటికల్ టూల్గా వాడారు. పొలిటికల్ టూల్గా వాడి దేశంలో ఉన్నటువంటి ఐక్యతను దెబ్బతీస్తున్నారు. హిందూ, ముస్లిం, క్రిస్టియన్, ఎస్సీ, ఎస్టీ, బీసీ అందరూ కలిసి ఉన్నాము, మీరు కేవలం డివిజివ్ పాలిటిక్స్ చేస్తున్నారు ఇప్పుడు వందే మాతరాన్ని పట్టుకొచ్చి అనేది అఖిలేష్ యాదవ్ చేసినటువంటి స్టేట్మెంట్. మహూవా మొయిత్రా ఏమేమందంటే బ్యాడ్లీ స్క్రిప్టెడ్ కామెడీ అంది. బచ్చరింగ్ ఆఫ్ ది సోల్ అనే పదాలు వాడింది. ఏమన్నారంటే 2026 వెస్ట్ బెంగాల్ ఎన్నికలు మీరు రండి చూసుకుందాం, మీరు 2026 ఎన్నికల్లో దానికోసమే కదా మీరంతా చేస్తున్నారు, మీరు ఇలానే పట్టుకొని మీరు ఎన్నికలకు రండి, ఎన్నికల్లో తేల్చుకుందామని ఆమె మహూవా మొయిత్రా చేసింది. ఓకే, ఇమ్రాన్ మసూద్ అనేటువంటి ఒక వ్యక్తి ఇతనేమన్నంటే మోడీ గారు డైరెక్ట్ జాబ్ అట్ బీజేపీ, గాంధీ ఫ్యామిలీకి భయం, గాంధీ ఫ్యామిలీ అంటే బీజేపీ వాళ్ళకి భయం కాబట్టి ఇలాంటి డివిజివ్ పాలిటిక్స్ తీసుకొస్తారు, మైనారిటీస్ని హట్ చేస్తూ ప్రతిసారి కూడా ఇలాంటి విషయాలన్నీ బయటకు తీసుకొస్తున్నారు అనేది ఇమ్రాన్ మసూద్ చేసినటువంటి స్టేట్మెంట్. సో ఇవి నిన్న పార్లమెంట్లో ఇండియా బ్లాక్ తరపు నుంచి మాట్లాడినటువంటి స్పీచ్లు. ఈ యొక్క వందే మాతరాన్ని డిఫెండ్ చేస్తూ, నెహ్రూ గారి డెసిషన్ని డిఫెండ్ చేస్తూ, ఫ్రీడమ్ ఫైటర్స్ యొక్క డెసిషన్ని డిఫెండ్ చేస్తూ చేసినటువంటి కొన్ని ప్రసంగాలు. అది మీకోసం నాట్ షాల్ బ్రీఫ్గా. థ్యాంక్ యూ, నమస్కారం.